నమస్కారం గురుజీ. నమస్కారం అభిజిత. గురుజీ చాలా వరకు గమనిస్తూ ఉంటాం కొంతమందిని. ఎక్కువగా మగవారైనా, ఆడవారైనా సరే ఎక్కువగా ఉపాసన చేస్తున్న వాళ్ళు, ఒక దీక్షగా అంటే ఒక పీఠంలాగా పెట్టుకొని ఇంట్లో చేస్తున్న మాతాజీలే కానివ్వండి, లేదు ఎక్కువగా మంత్ర సాధన చేస్తున్న వాళ్ళ మొఖం చూస్తే సాక్షాత్తు అమ్మవారే వచ్చి ఇక్కడ కూర్చున్నారేమో అన్నంత తేజస్సు వాళ్ళ మొహంలో కనిపిస్తూ ఉంటుంది. చాలా హ్మ్. సందర్భాల్లో ఇది చాలా మంది గమనించే ఉంటారు. హ్మ్. అంటే దీన్ని బట్టి అర్థమయ్యింది ఏంటి అనంటే, అమ్మవారి దీక్ష గాని, అది స్వామికి సంబంధించింది గాని, ఇలా దేవత ఆరాధనకు సంబంధించి అది మనం పూజల రూపంలో చేసినా, దీక్షల రూపంలో చేసినా, ఒక మంత్ర దీక్షగా చేస్తున్నప్పుడు వాళ్ళ మొఖంలో ఎక్కువగా ఆ తేజస్సు కనిపిస్తూ ఉంటుందేమో అని చెప్పి. ఇది హ్మ్. ఎంతవరకు వాస్తవం గురుజీ? 100% ఉంటుంది. ఇప్పుడు పీఠాలు పెట్టుకొని పీఠాలు చేస్తున్న వాళ్ళే అనే అవసరం లేదు. హ్మ్. ఇప్పుడు కొన్ని గుళ్ళల్లో పాపం రోజు పూజలు చేస్తారు. హ్మ్. హ్మ్. మరి ఆ పంతులు గారికి ముఖంలో తేజస్సు ఏముండదే హ్మ్. కొంతమందికి. హ్మ్. మామూలుగా పాపం మామూలుగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు దానికోసం తేజస్సు కోసం పీఠాలు పెట్టక్కర్లా. లేదు. ఇప్పుడు నీ ముఖంలో బ్రహ్మవర్చస్సు కనబడుతుంది. మా హ్మ్. గురువుగారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు నా జ్యోతిష గురువు. చూస్తే తెల్లగా సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఉన్నాడు. జ్యోతిష సార్వభౌముడు ఇలా ఉంటాడు అని అందరూ దండాలు పెట్టేవారు. హ్మ్. అలాగే ఇప్పుడు నీ ముఖంలో తేజస్సు కూడా అంతే. మనం చేసుకునే సాధనను బట్టి ఎవరైతే క్రమబద్ధంగా దైవ సాధన ఏదో ఒక ఉపాస్య దేవత చేసుకుంటామో వాళ్ళకి ఓజస్సు, తేజస్సు 2 కూడా పెరుగుతాయి. హ్మ్. ఇక ప్రత్యేకించి పీఠాలుగా పెట్టుకున్నటువంటి వాళ్ళు కమర్షియలైజ్ కాకుండా వాళ్ళున్నంత వరకు పెరుగుతది ఆటోమేటిక్‌గా. కొంతమందికి ఇక్కడ తేడా ఉంటుందనమాట. వాళ్ళు పూజించే దేవతను బట్టి తేజస్సొస్తుంది. హుహు. ఇప్పుడు బ్రహ్మ వర్చస్సు ఇవన్నీ పెరగాలి అనంటే వీళ్ళు సాధారణంగా లలిత అమ్మవారు పీఠం పెట్టుకుంటారు. హ్మ్. వారాహి అమ్మవారు ఇలా రకరకాల దేవతలను మనం చేసుకుంటాం. క్రింద డౌన్‌ఫాల్ కొంతమంది ముఖాల్లో ప్రేతకళ ఉంటుంది. ముఖాలంతా కూడా క్లియర్‌గా కనబడుతది మనకి. ఇప్పుడు సపోజ్ శని నువ్వుల నూనె, నువ్వుల దానం పట్టేవాళ్ళ ముఖంలో పాపం వర్చస్సు ఉండదు. ఎందుకని ఉండదు అంటే అందరి కీడుని మనం ఇస్తున్నాం. అందుకని పాపం వాళ్ళ కళాహీనంగా ఉంటుంది ఫేస్. అలాగే కేవలం మనుషులకే కాదు ఇది సిటీలకు కూడా వర్తిస్తుంది. హ్మ్. ఇప్పుడు గయా అనేటటువంటి సిటీని మనం తీసుకుంటే అక్కడ పిండాల మీద వచ్చేటటువంటి సంపాదన బాంబే సిటీకి కూడా రాదన్నంతొస్తుంది. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు ఏం పెడతారు? గయలో పిండం పెట్టాలంటారు. అవును. అందరూ వెళ్తారు, పిండం పెడతారు. కాశీతో సమానమైన సంపదుంది. కానీ ఆ ఊర్లో బిల్డింగ్‌లన్నీ కూడా పంతులు గారి బిల్డింగ్‌లు అవన్నీ కూడా పాతబడినట్టు కళావిహీనంగా ఉంటాయి. ఆ ఊర్లో ఎళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ అన్నా అవుద్ది గయాకెళ్ళినప్పుడు. స్వయంగా మాకే అయ్యింది. అంటే రాత్రి ఎప్పుడు కూడా ట్రైనుల్లో అందుకే సేఫ్టీ సైడ్‌లో ఎళ్ళాలి. ట్రైన్స్‌లో వాటిలో మనం వెళ్ళేది పగలెళ్ళాలి. రాత్రుల్లో ఆత్మలు పిలుస్తా ఉంటాయన్నమాట. అవునా? వాటిలో అది హ్మ్. 100% మాకే స్వయంగా జరిగింది కాబట్టి చెప్తున్నాను. హ్మ్. నెక్స్ట్ ఇకపోతే ఈ యొక్క ప్రేతాత్మల పూజ చేసేటటువంటి వాళ్ళు నీచ శక్తులను పూజ చేసేవాళ్ళు ముఖంలో ప్రేతకళ కనబడుతుంది క్లియర్‌గా. అందుకని అది చెయ్యొద్దు అన్నారు. ఇప్పుడు మనము దాన్ని బట్టే ఇప్పుడు మొన్న వచ్చినటువంటి 'అఘోరి' సినిమాలో కూడా ఆది పినిశెట్టికి ముఖం నల్లగా వేయడం, ప్రేతకళలాగా కళ్ళు పెట్టడం చేస్తారు. అదే వర్చస్సు పెరిగేటటువంటి వాళ్ళకి బ్రహ్మ సాధన, దేవుడి సాధన చేసే వాళ్ళకి బాలకృష్ణ గారి ముఖంలో తేజస్సు పెడతారు. అట్లా అన్నమాట. సో, ఇకపోతే ఈ సాధన అసలు యాక్చువల్‌గా ఆహ్, ఇప్పుడు ఆడవాళ్ళుంటారు. సౌందర్యం కావాలని చెప్పి ఏ డైటింగ్‌లు చేయాల్సినటువంటి అవసరం లేదు. హ్మ్. ఒక్క మంత్రం చేసే మంత్రమే అప్సరస మంత్రం చేసుకుంటే సరిపోతుంది. ఆహా! ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా ఈ కాలంలో ఆ అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి అప్పుడు ఆ డ్రెస్సే మనం వేసుకునే డ్రెస్ మనకు అందాన్నివ్వడం కాదు. మనం ఈ సాధన చేస్తే మన మన వల్ల ఆ వేసుకున్న డ్రెస్‌కి అందం ఇస్తాం మనం. అంత ఓహ్! గొప్పగా వర్చస్సు, తేజస్సు వస్తది. హ్మ్. అదే అప్సరస సాధన. నేను ఉదాహరణతో చెప్పగలను. విశ్వామిత్ర మహర్షి మనందరికీ తెలుసు. విశ్వామిత్రుడు అంటే విశ్వానికి, ప్రపంచానికే మిత్రుడు. హ్మ్. ఇప్పుడు ఆయనేం జేశాడు, వశిష్ఠుడి మీద కోపంతో వశిష్ఠుడి ఆశ్రమానికెళ్తారు. వెళ్ళి తన గ్యాంగ్ సైన్యం లక్షల సైన్యంతో వెళ్తే ఆతిథ్యం ఇస్తాడు. హ్మ్. ఇంతమందికి 5 నిమిషాల్లో భోజనాలు పెట్టేసాడు ఈయన. ఈయన దగ్గర ఏముంది అని చూస్తే కామధేను ఉంది, హ్మ్. సురభి ఉంది. ఉంటే ఇది నాకిచ్చేసేయి నేను రాజు దగ్గర ఉండాలి అంటాడు. ఆయనేమంటాడు కుదరదు నా దగ్గరే ఉండాలి అని వశిష్ఠుడు చెప్తే, బలవంతాన తీసుకెళ్దామని చెప్పేసి తీసుకెళ్తుంటే, ఆ కామధేనువు కేవలం పిండి పదార్థాలనే, వంట పదార్థాలనే కాదు, తిండి పదార్థాలనే కాదు, సైనికులను కూడా పుట్టిస్తది. హ్మ్. విశ్వామిత్రుడు అసలు పేరు కౌశికుడు. ఆయన సైన్యం అంతా కూడా ఓడిపోయింది. ఆ! ఓడిపోతే అప్పుడేమంటాడు, "ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం ధిక్" అని చెప్పేసి, ఎందుకు ఈ క్షాత్ర ధర్మం భుజబలం వేస్ట్ ధిక్ ఇదం ఇదం క్షాత్రం ఓడిపోయాం. హ్మ్.
బ్రహ్మశక్తే గ్రేట్. ఏమీ లేకుండా వశిష్ఠుడు నన్ను జయించాడు. నేను కూడా ఈ రాజ్యాన్ని వదిలేస్తున్నానని స్పాట్‌లో ఆయన భార్య పిల్లల్ని వదిలేసాడు. రాజ్యాన్ని వదిలేసాడు. తపస్సుకు కూర్చున్నాడు. హ్మ్. ఎవరు తపస్సు కూర్చున్నా మనం కూడా ఇంట్లో పూజలు ఎక్కువ చేసే వాళ్ళకి ఒక డేంజర్ ఉంటుంది. హ్మ్. రోజు పూజ చేసే వాళ్ళకి. ఇంద్రుడు ఇంద్ర పదవి కోసం చేసేస్తున్నారేమో వీళ్ళు అని చెప్పేసి ఒక అప్సరనో, మేనకనో ఎవరినో పంపేస్తారు. ఏదో ఒక ఫోన్‌లు రావడమో, లేకపోతే ఫ్రెండ్స్ రావడమో వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇంద్రుడు కంగారు పడిపోతాడు ఎవరు పూజ చేసినా. ఆ ఇంద్రుడు అంటే ఏంటంటే పంచేంద్రియాలకి అధిపతి. ఎవరి గోల వాళ్ళదన్నట్టు ఇంద్రుడి గోల ఇంద్రుడిది. నా సింహాసనం కోసం చేసేస్తున్నాడేమో అనుకుంటాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు అలాగే పాపం ఆయన కౌశికుడు ఆయన తపస్సు కోసం ఆయనేంటి విశ్వామిత్రుడు వశిష్ఠుడే నా బ్రహ్మర్షి. నేను కూడా బ్రహ్మర్షి అవ్వాలని తపస్సు మొదలుపెట్టాడు. ఇంద్రుడు బాబోయ్ ఇంద్రసింహాసనం కోసమని వాయుదేవుడిని పంపాడు, వరుణదేవుడిని పంపాడు. తపస్సు భగ్నం చేసేయమన్నాడు. వర్షాలు కురిపించారు, అగ్నిలు కురిపించారు. ఏమైనా మనవాడు కౌశికుడు బ్రహ్మాండంగా చేసేస్తున్నాడు. ఆ! ఇక మేనకని పంపుతాడు. మేనకని పంపితే రంభా, ఊర్వశి, మేనకలు అప్సరసలు ఉన్నారు కదా! మేనక వెళ్లి అంత చేసినా సరే ఆ విశ్వామిత్రుడు, కౌశికుడు ఏమి పడ్డు. మంచి తపో సాధనతో ఉంటే అప్పుడు మేనక సహాయం ఆయనకి సేవలు చేస్తది. హ్మ్. సేవలు చేసి రోజు పువ్వులివ్వడము, పూజకి సహాయాలు చేయడము, ఇలా చేస్తే అప్పుడు విశ్వామిత్రుడు ఆమె మీద మనసు కలిగి ప్రేమతో జయించొచ్చు ఎవరినైనా. హ్మ్. సో, ప్రేమతో ఆమెని భార్యగా చేసుకుంటాడు. భార్యగా చేసుకున్నాడు. శకుంతల పుట్టింది. ఆమె ఆహా! శకుంతల, దుష్యంతుల కథ. ఓహో! వాళ్ళ వంశమే మనం భరత వంశం. వాళ్ళకి పుట్టినోడే భరతుడు. హ్మ్. ఇక మన పూర్వీకులనమాట మేనకాదేవి. మేనక. హ్మ్. అప్పుడేం జరిగింది, ఈ మేనకను పర్మనెంట్‌గా ఉండిపోమంటాడు. నేను దేవవేశ్యనయ్యా. నేను మానవ కన్యలాగా మానవ భాషలో చెప్తావేంటి నువ్వు? నేను లిమిటెడ్ టైమే ఉంటాను. కాబట్టి నేను మళ్ళీ నా లోకానికి నేనెళ్ళిపోవాలి. ఇంద్రుడు పిలిచేసాడు. హుహు. ఇంద్రుడు పిలిచేయగానే ఆమె వెళ్ళిపోయింది. అయితే అప్పుడు తనకు మళ్ళీ ఈ తపస్సంతా వేస్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు జరిగిన విషయం చూడండి. హ్మ్. అప్పుడు ఈయనేం చేస్తాడు విశ్వామిత్రుడు తపస్సు మళ్ళీ మొదలుపెడతాడు. మళ్ళీ మొదలుపెట్టి బ్రహ్మదేవుడొచ్చాడు. "నువ్వు రాజర్షి అయిపోయావన్నాడు." "నో! నేను రాజర్షి సరిపోదు. నేను బ్రహ్మర్షి అవ్వాలి. విశ్వామిత్రుడు టైటిల్ నాకు కావాలంటాడు. నంబర్ 1 అవ్వాలంటాడు. నువ్వు ఎంత చెప్పినా బ్రహ్మదేవుడు అవ్వదు. ఆ వశిష్ఠుడే చెప్పాలంటే వశిష్ఠుడి దగ్గరికెళ్తే "నువ్వు రాజర్షివే, రాజర్షివే, రాజర్షివే" అంటాడు. ఇంకా ఈయనలో పట్టుదల పెరిగింది. ఈ లోపల ఏజ్ అయిపోయింది. ఏజ్ అయిపోయేసరికి అందరికి బిల్డప్‌లు ఇస్తారు కదా! వయసులో. వయసులో జవసత్వాలన్నీ ఉడికిపోయినియి. అప్పుడు వెళ్లి వశిష్ఠుడి దగ్గరికెళ్ళి "గురువుగారు నమస్కారం అండి" అని అప్పుడు మనవాడంటాడు. "ఇప్పుడయ్యావు నాయనా నువ్వు బ్రహ్మర్షివయ్యావు" అంటాడు. అంటే బ్రహ్మర్షి అంటే ఏంటి? ఇంకా అసూయలు, కోపాలు, పోటీలు, నంబర్ 1లు, నంబర్ 2లు ఏమి ఉండకూడదనమాట. అప్పుడు ఉండదు. బ్రహ్మర్షి అయిపోతాడు. అయిపోయాడు కదా! ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు? విశ్వామిత్రుడు ఎందుకు గొప్పవాడయ్యాడనుకుంటారు జనరల్‌గా? ఈయన గాయత్రి సాధన చేశాడు. గాయత్రి మంత్రాన్ని రచించాడు. గా ఈ తపస్సు చేశాడన్నాడు. అది తప్పకుండాను అందులో డౌట్ లేదు. కానీ ఇక్కడ ఎవరికీ తెలియనటువంటి ఒక సాధన ఇక్కడ జరిగింది. హ్మ్. అదే మేనకా సాధన. అప్సరస సాధన చేశాడు విశ్వామిత్రుడు. ఆమెతో డైరెక్ట్ కాపురమే చేసేసాడు. హుహు. కాబట్టి బిహైండ్ ఎవ్రీ సక్సెస్‌ఫుల్ మ్యాన్ దేర్ ఈస్ ఎ వుమెన్. డెఫినిట్‌గా ఇది వర్తిస్తుంది ప్రతి ఒక్కడికి. ఏంటంటే గొప్పవాడైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి వెనక ఆ స్త్రీ యొక్క సహాయం ఉంటుంది. స్త్రీ యొక్క సహాయం లేకుండా ఏ వ్యక్తి గొప్పవాడు కాలేడు. ఈవెన్ మోడీ గారైనా సరే. అట్లా ఈ అంటే పెళ్లి కాని వాళ్ళైనా, పెళ్లైన వాళ్ళైనా ఎవరో ఒకళ్ళు ఇండైరెక్ట్‌గా ఒక స్త్రీ సహాయం ఉంటుంది. ఇక్కడ విశ్వామిత్రుడికి ఏమైందంటే ఇక్కడ ఈయన మేనక యొక్క సహాయం. మేనక ఆహ్, ష ఆమె సాధన చేశాడు తెలియకుండానే. హ్మ్. అంటే మనం ఇక్కడ చేయాల్సిందేంటంటే మనం ఫ్రీక్వెన్సీ పెట్టుకోవడమే. 320 ఫ్రీక్వెన్సీ, 450 ఫ్రీక్వెన్సీ ఎలా అయితే పెట్టుకుంటామో, మనకు తెలియకుండా లోయర్ ఎనర్జీస్ నుంచి హైయర్ ఎనర్జీకి వెళ్ళిపోతూ గాయత్రి దేవి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ గాయత్రి మాతే సమస్త బ్రహ్మ పదార్థం అంతా కూడా అమ్మవారే కాబట్టి, ఆ యక్ష స్వరూపంలో ఉన్నటువంటిది కూడా ఆమె అనమాట. ఈ యొక్క అప్సరస అప్సరస సాధనలో. సాధన. సో, మనం ఏమనుకుంటాం నేను లైవ్ ఎగ్జాంపుల్‌తో చెప్పగలను. మా చిన్నప్పుడు రాజమండ్రిలో 'రంభా ఊర్వశి మేనక' అని సినిమా థియేటర్‌లు కట్టాడు. ఆ! ఆయన ఓనర్ గారు మా గురువుగారి దగ్గర పురాణపండి రాధాకృష్ణమూర్తి గారి దగ్గరికొచ్చేవారు. మేనకా సాధన చేసుకో అన్నారు. రామలింగ సిద్ధాంత్ గారు వీళ్ళంతా. ఆయన మొదలుపెట్టాడు. హ్మ్. అప్సరస సాధన మొదలుపెట్టాడు. యూ బిలీవ్ ఆర్ నాట్ ఆయన మామూలు ఉల్లిపాయలు హోల్‌సేల్ వ్యాపారం చేసేవాడు. ఇప్పుడు మీడియా ముందు ఎందుకు చెప్తానంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హ్మ్. చక్కగా ఆయన అపర కోటీశ్వరుడయ్యాడు. అప్పుడు సినిమా థియేటర్‌లు కట్టాడు 3. ఏం పేర్లు పెట్టాడో తెలుసా? 'రంభ, ఉర్వశి, మేనక.' మరెందుకు పెట్టాలి? కాబట్టి సంపదనిస్తుంది. అంటే తేజస్సిస్తుంది, ఓజస్సిస్తుంది. ఆడవాళ్ళకి ఈజీ మార్గం ఇది. ఏ బ్యూటీ పార్లర్‌లకి వెళ్ళక్కర్లేదు. డబ్బులు ఖర్చు పెట్టుకోక్కర్లేదు. ఏ లిప్‌స్టిక్‌లు ఇవి అవి ఏం వాడక్కర్లేదు. డైటింగ్‌లు తిండి మార్చేసుకొని ఏ జీరో సైజ్ కరీనా కపూర్ లాగా అయిపోవాలంటే ఫుడ్‌లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ జస్ట్ 1 మంత్ర. అప్సరస మంత్ర. హ్మ్. రంభ, ఊర్వశి, మేనక ఈ సాధనలో
తిలోత్తమ 4 సాధనలు ఉన్నాయి 4 రూపాల్లో. మేనక ఈజ్ ద బెస్ట్ అనమాట. ఎందుకంటే సంపదన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, తేజస్సునిచ్చింది. విశ్వామిత్రుడే ఎగ్జాంపుల్. ఎలా గురూజీ సాధన ఎలా? సేమ్ అంటే మన గురువు దేవుడ ద్వారా మంత్రాన్ని మన తీసుకోవడమేనా? మంత్రం ఉంటుంది. మనము తప్పకుండా మనం మంత్రం ఇవ్వచ్చు. గురుముక్త అంటే గురువు అంటే సాంప్రదాయబద్ధంగా గురువు హ్మ్. అంటే ఎవరు? దత్తాత్రేయుడు, శివుడు ఆది గురువు. ఆయన ఫోటో పెట్టేసుకోవడం. మనకి ఈ సాధనలో ఉన్నటువంటి వాళ్ళు మీకు దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికెళ్ళి మంత్రోపదేశం తీసుకుంటారు వాళ్ళు. హ్మ్. తీసుకొని లేదా పుస్తకాలు దొరుకుతున్నాయి, నెట్‌లో దొరుకుతున్నాయి. తీసుకోకూడదని ఏం లేదు. తీసుకొని చక్కగా లేకపోతే మనల్నన్నా సంప్రదించొచ్చు. మంత్రం చాంటింగ్ చేసుకుంటే చాలనమాట ఇంకా. హ్మ్. డెఫినిట్‌గా ఎన్ని ఇంక రోజుల వరకి? అదే కదా ఇక్కడ స్పెషలు. హ్మ్. సాక్షాత్ ఆదిపరాశక్తి దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే హ్మ్. ఎక్కువ టైం పడుతుంది కదా! పెద్ద దేవత కదా ఆవిడ. పాపం ఆవిడే తక్కువ రోజుల్లో వచ్చేస్తుంది. హ్మ్. లేతే మనం ఎన్ని కోట్ల సంవత్సరాలు చేసినా అమ్మవారు రావాలని రూల్ లేదు. బ్రహ్మదేవుడి స్థాయి వ్యక్తి భువనేశ్వరి అమ్మవారికి కోటాను కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తే కల్లో కూడా ఇవ్వలేదు. లలితా సహస్రం అంటారు. లలితా సహస్రం చేసేటటువంటి గురువు హయగ్రీవుడు. ఆయనకి లక్షల సంవత్సరాలు లలిత అమ్మవారికి చదువుతున్నా, మంత్రజపం చేస్తున్నా ఇవ్వల. అగస్త్య మహర్షికి రోజు ఇచ్చేది. హ్మ్. అమ్మవారి ఇష్టం. అగస్త్య మహర్షిని ఎవరు? హయగ్రీవుడి శిష్యుడు. హయగ్రీవుడు పిలిచి నాయనా నీకు రోజు కనబడద్దు కదరా అమ్మవారు, నాకు కనబడట్లేదు. కొంచెం పిలంటే, అమ్మా లలిత ఇలా రా అనగానే అమ్మవారు మనిషిని పిలిచినట్టు పిలిస్తే వస్తది లలితాదేవి. హయగ్రీవుడికి దర్శనం ఇచ్చింది. అప్పుడు ఏమంటాడు తెలుసా హయగ్రీవుడు? ఒరేయ్ ఎక్కడైనా గురువు వల్ల శిష్యుడు ఉద్ధరింపబడతాడురా. హ్మ్. కానీ ఇక్కడ రివర్స్ రా. శిష్యుడి వల్ల గురువు ఉద్ధరింపబడ్డాడు. ఉద్ధరింపబడ్డాడు. అదే లలితా సహస్రం స్పెషల్. అంటే ఈ అమ్మవారి ఇష్టం అన్నమాట. ఇది 7 రోజుల్లో వచ్చేస్తది. 41 రోజులు సాధన పెట్టుకోవచ్చు. హ్మ్. మామూలు పూజలకే బ్రహ్మచర్యాలు ఇవన్నీ ఏం పాటించాల్సిన నియమాలేమీ లేవు. అవసరం లేదు. హ్మ్. పంపిస్తే ముందు అమ్మవారు రావడం కాదు. ఆడపిల్లలు చేసే సాధన కాబట్టి భర్త విడాకులు ఇచ్చేస్తాడు. ఎందువలన 41 రోజులు నువ్వు సాధన చేస్తే భర్త దగ్గరికి రాకుండా డైవర్స్ ఇచ్చేస్తానంటాడు. అందువలన ఒక 7 రోజులో, 11 రోజులో వీళ్ళు సాధన చేసుకోవచ్చు. వాళ్ళ వీలుని బట్టి ఇక్కడ ఒక పని కోసమని సాధన పెట్టుకున్నప్పుడు సాధన చేయండి. బ్రహ్మచర్యము, తిండి, నియమాలు ఇవి పాటించి. అలా కాకుండా ఉన్నటువంటి వాళ్ళు 2, 3 నెలలు చేసుకోవచ్చు. 41 రోజుల్లో వీళ్ళకి దివ్య వర్చస్సు వచ్చేస్తుంది. ఇది ప్రూవ్డ్ అనమాట. అంటే ఇది ఆరా మిషన్. ఆరా తర్వాత తేజస్సు, ఓజస్సు పెరుగుతుంది. స్వమంత్రం, స్వయంత్రం, స్వవిద్యాః ప్రకటయ స్వాహ. క్లియర్‌గా చెప్తోంది శాస్త్రం. నా హుహు. యొక్క విద్య, నా యొక్క మంత్రం, నాదంతా కూడా తంత్రం ప్రకటితమవుగాక అని. హ్మ్. అదమ్మా. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.